పెట్టుకోండి. ఒక తల్లిదండ్రిగా ఉన్నవారు ఒక 10 మంది బిడ్డల కంటే ఆ 10 మంది బిడ్డలలో ఒక 2-3 అమాయకత్వంగా ఉన్నట్లయితే తక్కిన 7గురితో పాటు ఈ 3 కూడా తల్లిదండ్రి సాగుతారా? వారిని పోషిస్తారా? వారికి కావాల్సిన అక్కరలు అవస్థలు తీర్చరా? లేదు 7గురు బాగున్నారులే, 3 అమాయకత్వంగా ఉన్నారులే అని విడిచిపెడతారా? మనిషిరీత్యా మనుషులుగా ఉన్నవారిలోనే కొద్ది గొప్ప మమకారము దాగి ఉంటే, నేను ఈ పాయింట్ని ఎందుకు చెప్పాను అంటే, సృష్టికర్త కూడా అంతే. ఈ సృష్టి యావత్తు ఆయనలోనే నిర్మాణం చేయబడ్డాయని కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము సాక్ష్యం ఇస్తున్నాయి. అలాగనే శుక్ల యజుర్వేద సంహిత పేజీ నంబర్ 253వ పేజీలో దేవుడు మనుషులందరి కోసం, మానవ జాతి అందరి కోసమునో, మనం ఎవరికైతే పిచ్చిగా ఆరాధించామో, మనము ఎవరినైతే పిచ్చిగా మొక్కామో, మనము ఎవరినైతే పిచ్చిగా ఆరాధించామో, నమ్మామో, వారి అందరి కోసమును, మన కోసమును ఇప్పుడు నేను ఇచ్చిన ఆధారం శుక్ల యజుర్వేద సంహిత పేజీ నంబర్ 253వ పేజీలో పూర్వము అగ్ని ఉండెను, ఆ అగ్ని పశువై ఉండెను, ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసిరి. ఇందుకు దేవతలే సాక్ష్యమట. ఈ అగ్ని భూలోకమును జయించిన వాడట. ఈ మానవ జాతి కోసమును, కనపడని లోకముల్లో ఉన్న మనకు తెలియని వారి కోసమును, అంటే మానవ జాతికి ముందు ఫస్ట్ దేవుడు దూతల్ని నిర్మించాడు. ఇదంతా కూడా బైబిల్లో మనకి స్పష్టమైన నిరూపణ, మనకి సాక్ష్యం ఇవ్వబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడట వారిని విడిచిపెట్టలేదట. వారిని విడిచిపెట్టలా. కారణం, వారు ఏదో పాపం చేశారట. ఆది కాండము 6వ అధ్యాయము 2వ వచనము కూడా మనకి సాక్ష్యం ఇస్తుంది. నీవు నేను అడిగితే నీవెవరవయ్యా, నీ జన్మకి కారణం ఎవరయ్యా అంటే, నిన్ను తల్లి గర్భమందు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే నువ్వు చెబుతావు దేవుడు. మరి నువ్వెవరివి? దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని అని చెప్తావు. కానీ పరిశుద్ధ గ్రంథము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మనము నరుల్లో నుంచి తీయబడ్డాము కాబట్టి మనకి తండ్రిగా ప్రథమగా ఉన్న వ్యక్తి నరుడు. నరులో నుంచి తీయబడ్డాము కనుక నారి అని పడ్డది స్త్రీ. అయితే దేవుని కుమారులుగా ప్రథమగా పిలువబడ్డవారు ఉన్నారు. వారే మొట్టమొదటిగా దేవుడు చేసిన ప్రథమ ఫలముగా దేవుడే మొట్టమొదటిగా దేవుడు తన కోసము దూతల్ని నిర్మించుకున్నాడు. ఈ దూతలు మరి ఈరోజు మనుషులుగా ఉన్న మనము మరి క్రమం తప్పి మనుషుల్ని కాక జంతువులను, పక్షులను, ఇంకొక రకాలైన కుక్కలను వివాహాలు చేసుకుంటే ఎలాగుంటుంది? చాలా హేయంగా ఉంటుంది. అవునా? అలాగా మనము దేవ దూతలతో పోల్చుకుంటే మనము అలాంటి వారిమి అంటే అలాగ పోల్చి చెప్పాను. దేవుని దూతలు శక్తి వేరు, మన శక్తి వేరు. మనము ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పోవాలన్నా ఏదో ఒక వాహనం కావాలి, లేదా కాలు ప్రయాణం కావాలి. కాలు నడక ద్వారాగా
కొన్ని సందర్భాల్లో ప్రయాణం చేస్తాం. కానీ దేవదూతలు అలా కాదు. వాళ్ళు ఎక్కడికైనా అదృశ్యమైపోతారు. నేను ఈ మాటలు ఎందుకు ప్రస్తావించానంటే, ఈరోజు దేవుడు దూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదట. వారికి కూడా ఏం చేశాడంటే పనిష్మెంట్ ఇచ్చాడు. కనుక వారి కోసము, మన కోసము యేసు ప్రభువు వారిని ఎందరూ అంగీకరిస్తారో, ఎందరూ ఆరాధిస్తారో, ఎందరూ యేసు ప్రభువు వారిని పాదాలను సమీపిస్తారో వారందరూ మోక్షానికి చేరతారు. మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు వారే జ్ఞానేంద్రాలు వెలిగించి మిమ్మల్ని అందరినీ మోక్షానికి చేర్చునుగాక. ఆమేన్.